చిత్తూరు జిల్లా కోట మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా ఖాతాలోనే డబ్బును జమ చేసిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 5 ఏళ్లు రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగించారని, మహిళలకు పెద్దపీట వేసి చట్టసభల్లో కూర్చోపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కోట ఆర్టీసీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఎస్ఈసెల్ కోట మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కార్మికులకైతేనేమి, మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, ఉద్యోగులకైతేనేమి అనేక రకాల విధానాలతో రాజ్యాంగాన్ని రూపొందించి గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచాడు. అంతేకాకుండా ఎంతోమందికి ఈరోజు స్కూల్లో యూనిఫామ్స్ అయితేనేమి ఇవన్నీ ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ అంబేద్కర్ బాటలోనే నడిచి రాజ్యాంగం దిశగా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అది ముఖ్యంగా చెప్పడం అంటే అంబేద్కర్ గారు అతను ఉన్నత విద్యను అభ్యసించి దేశానికే తలమానికంగా నిలిచాడు. తద్వారా ఈరోజు ఆయన జయంతిని కోట పట్టణంలో ఘనంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుపుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, వెలువాడలో పుట్టినటువంటి ధృవతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మారాయి, ఎంతోమంది రాజకీయ నాయకులు మారారు. కానీ విజయవాడ నడిబొడ్డులో పైన అమ్మవారు, కింద అయ్యవారిలాగా 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి వారిని చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన డాక్టర్ అంబేద్కర్ గారు చదువు అంటే మాటని, పుస్తకాన్ని ముట్టుకుంటేనే తప్పు అనే స్థాయి నుంచి రాజ్యాంగాన్ని సృష్టించే స్థాయికి ఎదిగారు. ఆయన పుట్టిన వ్యవస్థ నుంచి చదువు అంటేనే తప్పుగా, అసలు మన పుస్తకాన్ని ముట్టుకోకూడదు అనే స్థాయి నుంచి ఆయన రాజ్యాంగంలో ఒక పుస్తకంలో ఆయన సంతకాన్ని భారతదేశ చరిత్రలో రాజ్యాంగం సృష్టించి చెరగని సంతకం చేశారు మన అంబేద్కర్ గారు. చదువు గురించి, ఆడవారి గురించి, దళితుల గురించి ప్రతి ఒక్కరూ చదువు జ్ఞానం ఉండి, చదువు అర్హత ఉంటే చాలు, మానవత్వమే మన మతం అని కుల మతాలకు విభేదంగా రాజ్యాంగాన్ని సృష్టించి ప్రతి ఒక్కళ్ళకి, ఆడవారి నుంచి, మగవారి నుంచి, దళితుల నుంచి గొప్పవారి దాకా ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాంగం వర్తిస్తుందని చెప్పి, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరూ సమానులే చట్టం ఉందని చెప్పి ఒక చరిత్రని సృష్టించారు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ రోజు మనం వేస్తున్న ప్రతి అడుగు, మనం ముందుకెళ్తున్న సమాజంలో ధైర్యంగా బతకగలుగుతున్నాము, ఎవరైనా సమానమే అనే ఇదిలో మనం బతకగలుగుతున్నాం అంటే దానికి కేవలం బిఆర్ అంబేద్కర్ గారే సాక్ష్యం. వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ద్వారానే మనం ఇంత గట్టిగా
రాజకీయాల్లో కానీ ఆడవారు ముందుకు రావడం కానీ దళితులు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు సమానమే అని చూపించి చట్టం తీసుకొచ్చింది కూడా బిఆర్ అంబేద్కర్ గారే. చదువు విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, పైకి రావాలి అని చెప్పేసి ఆయన ఒక చట్టం తీసుకొచ్చారు. అది మన హక్కు, మనం పోరాడాలి అని చెప్పి ఆయన చట్టం దాని దిశగానే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో ఉండే ప్రాథమిక పాఠశాల నుంచి రాష్ట్రంలో ఉండే కాలేజీలకు దాకా తీసుకెళ్లి చదువులు ఎవరికైనా సరే సమానంగా రావాలని చెప్పేసి ప్రతి స్కూల్ నుంచి ప్రతి కాలేజ్ దాకా ఆయన సమానంగా 2019 నుంచి 2024 వరకు ఆయన అభివృద్ధి చేసుకుంటూ పోయి అంబేద్కర్ గారి ఆచరణను ముందుకు తీసుకెళ్లారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి సహకరించారు. కాబట్టి మనం అందరం హ్యాపీగా ఉన్నాము ఈ పార్టీలో.